ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనంతో పాటు ఒక రకమైన భయాందోళన వాతావరణాన్ని కలిగించిన అంశం ప్రవీణ్ పగడాల. అంటే ఒక చర్చ్ ఫాస్టర్కి జరిగిన ప్రమాదం, అంటే మృతి సంఘటన అన్నమాట. దీంట్లో అత్యంత ప్రభావితం చేసే సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న యాక్టివిస్టులు ఒకలాంటి వాతావరణాన్ని సృష్టించారు. నిజంగా కొన్ని వర్గాల వారు కనుక రైజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది చాలా ఎఫెక్టివ్ కలిగించే అంశంగా ఉండేది. ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయాడు. అసలు యాక్సిడెంటా మృతియా తర్వాత విషయం. సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటున్నామంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది హత్యనా ఆత్మహత్యనా రోడ్డు ప్రమాదంలో చెప్పాల్సిన బాధ్యత, చెప్పాల్సిన విభాగం వేరే ఉంది. పోలీస్ విభాగము, ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ అంతగా వివాదాస్పదమైతే కోర్టులు చూసుకుంటాయి. మన దేశంలో అన్నిటికంటే చాలా విలువైన, చాలా అత్యంత బలమైన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. దాన్ని కూడా కాదని సోషల్ మీడియాను ప్రభావితం చేసే కొంతమంది ఏ రేంజ్లో ప్రభావితం చేశారంటే, ఇంకా ప్రవీణ్ పగడాలను చంపేశారు, ప్రవీణ్ పగడాలను అత్యంత ఘోరంగా చంపేశారు, చంపేసింది వాళ్ళే, కాకపోతే ఎవరు చెప్తలేరు, ఈ టైప్ మాట్లాడారు. నిజంగా కొన్ని పేర్లు కూడా చెప్పుకుంటే కొన్ని మిలియన్ల వ్యూస్ ఉన్న ఛానల్స్ కావచ్చు, అత్యంత మందిని కూడగట్టి ప్రవచనాలు చెప్పిన మన పాల్ గారు కావచ్చు, అమలాపురం ఎంపీ హర్షకుమార్ కావచ్చు, అత్యంత నేను అంటే అభిమానించే తులసి చంద్ గారు కావచ్చు, ఒక సీనియర్ జర్నలిస్టు, అత్యంత సామాజిక అంశాలపై స్పందించి అత్యంత వివరంగా చెప్పగలిగే తులసి చంద్ గారికి నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. తులసి చంద్ గారు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఒక 6 డౌట్స్ అని చెప్పి ఎంతటి ఘోరమైన వివాదాస్పదం చేశారంటే ఆ ఇష్యూని. భయమైంది ఫస్ట్ మాకు, నిజంగానే ఇదంతా జరిగి ఉంటుందా, ఎందుకంటే తులసి చంద్ చెప్తుందంటే ఖచ్చితంగా అయ్యి ఉంటుంది, పలానప్పుడు ఇది అయింది అని నేనే ఫాలో అవుతున్నాను కదా, నిజం అయి ఉంటుంది అని అంత బాధేసింది. 2 వారాల తర్వాత నిన్న ఏం చెప్తుంది, మళ్ళీ మొత్తం ఎస్పీ గారు చెప్పారు, ఏలూరు ఎస్పీ గారు ఇది కాదంట అని. ఎందుకింత తొందరపాటు, ఎందుకింత ఆవేశపడ్డదో అర్థం కాని పరిస్థితి. అమలాపురం మాజీ ఎంపీ గారు అయితే రోడ్డు పైన కూర్చొని ఆ ఒట్టు నిజంగానే అయిందట, నాకు డాక్టర్లే చెప్పినట్టు. ఎందుకంటే దెబ్బలు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్సే నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా మంచి మేము చూసామండి బాడీని, ఖచ్చితంగా అది హత్యేనండి, అబద్ధం ఆటలేదు, సాక్షిగా అసలు మనసాక్షిగా చెప్తున్నా, అది ఖచ్చితంగా హత్య. చూడగానే హత్యను తెలుసు. అది ఏది పాసిబుల్ అంటే, ఒక వ్యవస్థ అవసరం లేదు, పోలీస్ వ్యవస్థ అవసరం లేదు, న్యాయ వ్యవస్థ అవసరం లేదు అంటే, ఒక మత బోధకుని చంపేస్తే ఈ దేశం ఊరుకుంటుందా, దేశంలో ప్రజలు ఊరుకుంటారా? భారతదేశం అనేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, పార్షియన్ అందరూ కలిసి ఉంటారు, అతిపెద్ద లౌకిక దేశం. ముస్లిం వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కూడా హిందువులు పోయి కాపాడుకునే అంత మంచి సహృదయ భావాలు ఉన్న దేశం మనది. క్రిస్టియన్ కష్టం వస్తే కూడా పోయి ఎత్తుకొని చేతుల్లో పట్టుకొని కాపాడుకునే సంస్కృతి ఉన్న హిందూ దేశం అనేది. వాళ్ళు ఎందుకు రెచ్చగొట్టినో అర్థం కాదు. ఈ లెక్కన అంటే ఇప్పుడు వాళ్ళు అన్నదాన్ని బట్టి చూస్తే హిందువులందరూ కూడా చాలా ఓపిక పట్టి లక్షల మంది ప్రవీణ్ పగడాల అంత్యక్రియలకు వచ్చి ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా, అప్పుడు ఎంత విద్వేషకరమైన స్పీచ్లు ఇచ్చినా కూడా సైలెన్స్గా మాకు ఒక వ్యవస్థ ఉన్నది, మా పోలీస్ వ్యవస్థ దీన్ని చూసుకుంటుంది, మా రాజ్యాంగము, మా రాజ్యము, మా తెలంగాణ, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ సంఘటనకు పూర్తిస్థాయిలో బయటపెడతాయి, మేము ఏమి చేయాల్సిన అవసరం లేదు, సైలెన్స్గా ఉండాలి, వాళ్ళు ఆవేశపడుతున్నారు అని చెప్పేసి అందరూ ఊరుకుంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు చాలా చక్కగా సైలెన్స్గా ఉన్నాయి. మీ ఆవేశానికి, మీ సొంత తెలివితేటలకి, సొంత పైత్యాన్ని సోషల్ మీడియాకు వాడుకోకండి. ఒకవేళ అట్లాంటి క్రైమ్స్ జరిగితే క్రైమ్స్ ఎవరు చూడాలి, క్రైమ్స్ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయనియండి. ఒకవేళ అంతా అవుతే అదే అనుకుందాం, వరంగల్లో డాక్టర్ సుధాకర్ గారిది హత్య జరిగింది. ముందు రోజు ఎవరో ఇద్దరు వచ్చేసి కారుకు బండి అడ్డం పెట్టి, 2 వీలర్ అడ్డం పెట్టి కొట్టినారు అని చెప్పేసి తెలిసింది. దాంట్లో ఏం మాట్లాడలేదు. అతని భార్యనే సుపారీ ఇచ్చి ఫ్రెండ్స్తో కలిపి హత్య చేయించిందన్నది. ఇప్పటివరకు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు అంటే, ఒక డాక్టర్ ఆయన నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మందిని కాపాడగల అవకాశం ఉన్న డాక్టరు, ఇక్కడ మత ప్రబోధకుడు అయినంత మాత్రాన అట్లా మాట్లాడి విద్వేషాలను తెచ్చగొట్టాలా? సొంత పైత్యాన్ని కల్పించి మీడియాని అంగడంగడి చేసి, దయచేసి ఇక ముందైనా సరే ఏదైనా నేరం జరిగినప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలకు మనం అప్పచెప్పాలి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి మనది కాదు. సోషల్ మీడియా అనే బలమైన వేదిక నుంచి
ప్రజలకు ఏది మంచో అదే చేద్దాం. దయచేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆ చైతన్యం చేసే స్థితికి తీసుకువచ్చి చైతన్యం చేద్దాం. సొంతంగా ఏది చేసి అంటే సానుకూల వైఖరితో ఉన్న ప్రజలని ఎట్లాంటి విద్వేషకరమైన దోషానికి తీసుకురావద్దు. ఇదే అందరికీ మా విన్నపము. ఒకవేళ అంటే ఇట్లాంటివి చేయకుండా ప్రజలు నిజంగా ఈసారి చెప్పాలంటే ఏ మతం కూడా ఉద్రేకానికి గురి కాలేదు. ఈ మాటల వల్ల నిజంగా ఉద్రేకానికి గురైతే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఇంత శాంతియుతంగా ఉండేవి కాదు, భారతదేశం కూడా ఉండేది కాదు. ఎక్కడేదో ప్రభుత్వం ఉందని చెప్పేసి ఒకరిని నిజంగా చంపేశారు. 2 వారాల క్రితం అతని గురించి చెప్పినప్పుడు చాలా ఆహా ఓహో అన్నారు. తులసిచంద్ గారు చాలా గ్రేట్, నిజంగా మీలాంటి వారు ఉండాలన్నారు. ఇవాళ మళ్ళీ నిజంగా అది యాక్సిడెంట్ అయింది. 42 సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకొని ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, ఆయన స్వయంగా అదుపు తప్పి లారీ వెనక టైర్లకు తాకి కింద పడ్డాడు. హెల్మెట్ ఉండడం వల్ల అక్కడ బతికిపోయి ఉండొచ్చు, కానీ ఒళ్ళంతా గాయాలు ఉంటాయి అనేది వాస్తవం. అది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 2 సార్లు ఎత్తేసినా కూడా ఏం కాకపోవచ్చు దానికి. అయితే ఇదంతా వదిలేసి మళ్ళీ ఇవాళ ఏలూరు ఐజీ గారు చెప్పారు, అశోక్ కుమార్ గారు కరెక్ట్ ఇది అని చెప్పేసి మళ్ళీ చెప్తే ఆ కామెంట్స్ చూస్తే ఏమంటుందంటే ఇక మీరు మాకు అద్దు చందు గారు, మీరు ఇన్ని రోజులు ఏమనుకున్నాం కానీ అంటే ఇప్పుడు చందు చెప్పిందని నమ్మడం లేదు. లక్షల మిలియన్ వ్యూస్ ఉన్న తులసిచంద్ గారు ఒక వర్గం మనసులో మొత్తాన్ని విషయాన్ని నింపేశారు. దయచేసి మరోసారి ఇలాంటి తప్పిదం చేయకండి. ఇన్వెస్టిగేషన్స్ చేసే విభాగాలు వేరే ఉన్నాయి. ప్రజలందరినీ సంతోషంగా సుభిక్షంగా ఒక మంచిగా వాతావరణంలో ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత మాత్రమే మన సోషల్ మీడియాది. లౌకిక దేశంగా ఉన్న భారతదేశంలో ఆ తెలుగు రాష్ట్రాలలో సెన్సిటివ్ విషయాలని సోషల్ మీడియా అంటే ఎంత జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అంటే భూములో ఇంకోదో అడవులు అవంటే అది వేరు, ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక్కడ వర్గాల వారీగా మతాల వారీగా వచ్చే సెన్సిటివ్ అంశాలను ఇట్లాంటి అంశాలను దయచేసి ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే ప్రజలంతా సౌఖ్యంగా ఉంటారు. లక్షల మిలియన్ వ్యూస్ ఉన్న మీరు చెప్పే అంశాల మీద చాలామంది ప్రభావితం అవుతారు. దయచేసి ఇట్లాంటి అంశాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పేసి డిఎస్పీ మీడియాస్ కోరుకుంటున్నది.